హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ మేము శ్రీశైలం ట్రిప్ గురించి డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఏ మార్గంలో వెళ్ళాము, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాము, ఖర్చు ఎంత వచ్చింది, ఇవన్నీ ఇందులో కవర్ చేస్తాం. అలాగే మీ ప్రయాణానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన సూచనలతో వీడియోని ముగుస్తాను. సో లెట్స్ గో. మార్నింగ్ మేము 9 o'clock ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర అంటే దమ్మాయిగూడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇనిషియల్ ప్లాన్ వచ్చేసి మేడారం వెళ్ళాలనుకున్నాము. కాకపోతే తర్వాత శ్రీశైలం వెళ్దామని అమ్మ డిసైడ్ అయింది. సో రాజమాత ఆజ్ఞ మేరకు శ్రీశైలం వైపు వెళ్ళాము. ఓఆర్ఆర్ తీసుకొని తుక్కుగూడలో దిగాము. దిగిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం అక్కడ బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి అమంగల్ చేరుకున్నాక అమంగల్ దగ్గర సిఎన్జి ఫిల్ చేసుకున్నాను. నాది వచ్చేసి XL6 సిఎన్జి వెహికల్. సో అదే లాస్ట్ స్టాప్. నేను ఒకవేళ శ్రీశైలం వెళ్ళాలనుకుంటే దాన్ని దాటిన తర్వాత నాకు సిఎన్జి లేదు. మళ్ళీ ఘాట్ సెక్షన్ కూడా వస్తుందని పెట్రోల్ కూడా అక్కడ పోయించుకున్నాను. అక్కడ నుంచి నేను శ్రీశైలం మీదికి ఎక్కేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. 1:30కి నేను ఎక్కువ క్రౌడ్ లేకపోయేసరికి నేను అక్కడనే పార్కింగ్ లాట్లో బండి పెట్టి దర్శనానికి వెళ్ళేసి వచ్చాను. 15 minutesలో దర్శనం కూడా అయింది. తర్వాత అక్కడ కొంచెం షాపింగ్ చేసి పిల్లలతో కొంచెంసేపు టైం పాస్ చేసి అక్కడ నుంచి సాక్షి గణపతి టెంపుల్ వెళ్ళాము. అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసి అరౌండ్ 4 గంటల ప్రాంతంలో ఆకలిగా అనిపించి అందరం హోటల్కి పరిగెత్తాం. అక్కడ మొత్తం అడవి ఉండే. సో మాకు నచ్చిన హోటల్ ఎక్కడ కనిపించలే. ఆల్మోస్ట్ ఘాట్ సెక్షన్ అయిపోయే టైంలో ఒక హోటల్ కనిపించింది, డీసెంట్గా ఉండే విత్ పార్కింగ్. అక్కడికి వెళ్ళి మంచిగా తిన్నాము. 6 మందిని కలిసి తిన్నాము. మాకు అరౌండ్ 600 ఏమో అయింది బిల్లు. ఫుడ్ అయితే నాకు టేస్టీ అనిపించింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 8:30 అయింది. 8:30కి మేము దమ్మాయిగూడ రీచ్ అయిపోయాం. ఇప్పుడు ముఖ్యమైన విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాల్సినవి. మనం ఘాట్ ఎక్కక ముందుకే ఫ్యూల్ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఘాట్ సెక్షన్లో నాకు పెట్రోల్ బంక్ ఒకటే కనిపించింది. ఇంకా సిఎన్జి ఉన్న వాళ్ళు మాత్రం అమంగల్ దగ్గరనే నింపించుకోవాలి, అదే లాస్ట్. తర్వాత ఘాట్ ఎక్కిన తర్వాత మనకు ఒక చెక్ పాయింట్ వస్తుంది. ఆ చెక్ పాయింట్ వచ్చేసి ప్లాస్టిక్ చెక్ చేస్తారు మన వెహికల్లో. మీ దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ ఉన్నా కానీ అతను అక్కడ బండి ఆపేస్తాడు, లేకపోతే ప్లాస్టిక్ అంతా తీసి బయటపడేస్తాడు. సో స్టీల్ అన్నా ఎకో ఫ్రెండ్లీ అన్నా తీసుకెళ్ళండి. క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే ఘాట్ సెక్షన్లో కొద్దిగా వాళ్ళు టోల్ అమౌంట్ అడుగుతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ నుంచి తీసుకోవట్లేదు. స్పర్శ దర్శనం కావాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఇది తర్వాత ఇప్పుడు కాస్ట్ బ్రేక్ డౌన్ చేసుకోవాలనుకుంటే దమ్మాయిగూడ నుంచి శ్రీశైలం నుంచి దమ్మాయిగూడ నాకు అప్ అండ్ డౌన్ 600 kilometers వచ్చింది. నాకు టోల్, ఫుడ్, ఫ్యూల్ అన్నీ కలిపి 3400 ఖర్చు అయింది. అంటే అప్రాక్సిమేట్గా పర్ పర్సన్ 567. అంటే ఒక వ్యక్తికి కిలోమీటర్కి 90 పైసల కన్నా తక్కువ పడింది. సో ఇది నా ట్రిప్ బ్రేక్ డౌన్. మీరు కూడా మంచి ప్లానింగ్తో శ్రీశైలం దర్శనం ట్రిప్ ఎంజాయ్ చేయండి. ఇలా మా శ్రీశైలం ట్రిప్ కంప్లీట్ అయింది. మీకు ఈ ట్రిప్ డీటెయిల్స్ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా ఇలా ట్రావెల్